మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ విశాఖకు రానున్నారు. రేపటి నుంచి ఇక్కడ జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, సిటీ పరేడ్ తదితర కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం 4:40 రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖ చేరుకుంటారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. రేపు ఉదయం ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:40 ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు ఉదయం విశాఖకు రానున్నారు. రాష్ట్రపతితో కలిసి ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ విశాఖకు రానున్నారు. రేపటి నుంచి ఇక్కడ జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్, సిటీ పరేడ్ తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ సాయంత్రం 4:40 రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి విశాఖకు చేరుకుంటారు. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. రాష్ట్రపతి ఇంకా రక్షణ శాఖ మంత్రి పర్యటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? హరీష్, విశాఖలో ఎంతో ఘనంగా జరుగుతున్న ఐఎఫ్ఆర్ కి సంబంధించి కావచ్చు, అలానే మిలాన్ కి సంబంధించి మిలాన్ 2026 కి సంబంధించి పూర్తిగా విశాఖ నగరం సుందరంగా అయితే తీర్చిదిద్దిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా ఈ రోజు హానరబుల్ ప్రెసిడెంట్ అలానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే విశాఖకు అయితే చేరుకుపోతున్నారు. నేను సాయంత్రం 40 నిమిషాలకైతే విశాఖ నావల్ ఎయిర్ స్టేషన్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ డేగా అని అంటారు, ఐఎన్ఎస్ డేగాకి అయితే ఆమె సాయంత్రం 4:40 అయితే వాయుమార్గన ఢిల్లీ నుండి విశాఖ అయితే చేరుకుంటున్నారు. ఆమెకైతే స్వాగతం పలికేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలానే స్థానికంగా ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉంటుందని అయితే ప్రధానంగా తెలుస్తుంది. రేపు ఉదయం ఏదైతే 10 గంటలకు ఐఎఫ్ఆర్ లో జరుగుతున్న ఈ యొక్క ఫ్లీట్ రివ్యూతో పాటు మన మిలాన్ 2026 సంబంధించి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా సమీక్షించి అసలు మన యొక్క దేశ భద్రతకు సంబంధించి ఎటువంటి ఆయుధాలను వాడతారు, వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటనేదైతే దేశ విదేశాలతో పాటు ప్రజలకి కూడా చూపించేందుకు విశాఖ నగరంలో అయితే సాగర్ తీరంతో పాటు అసలు షిప్ యార్డ్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేసెస్ లో కూడా బోట్ సైడ్స్ కూడా ఏర్పాటు చేశారు. 2 సీ ఫేస్ అలానే ఫ్లీట్ వ్యూస్, ఇలా 2 వ్యూస్ కూడా ఏర్పాటు చేసి 2 ప్రాంతాల్లో కూడా ప్రజలతో పాటు అలానే ప్రధానంగా రాష్ట్రపతితో పాటు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే 37 దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలు వాటి అన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో అందరినీ కూడా విదేశాల నుండి వచ్చే అన్ని నౌకల్ని కూడా ప్రదర్శింపజేసి మొత్తం అందరినీ కూడా సుందరంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ సాయంత్రం 4:40 విశాఖపట్నం అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే చేరుకున్న తర్వాత ఈ రోజు స్థానికంగా ప్రధానంగా విందులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రపతి విందు అని చెప్పేసి ఐఎన్ఎస్ డేగాలోనే ఈ యొక్క విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి స్థానికంగా ఉన్న అధికారులు అలానే ఎంప్లాయీస్ తో పాటు అలానే హైకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కావచ్చు, అలానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా ఇక్కడ చేరుకొని విశాఖ నగరంలో అయితే పరిచేస్తున్నారు. దీనికి సంబంధించి పటిష్ట భద్రత ఏర్పాట్లు సైతం కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. 4 రోజుల పాటు ఈ నిన్నటి నుండి కూడా రేపు రాజుల 19వ తారీఖు వరకు కూడా ఈ 4 రోజులు కూడా ఎక్కడా కూడా బీచ్ రోడ్లు ఎవరు వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీ చేసి అలానే డ్రోన్ నిషేధాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రపతి వచ్చి వెళ్ళేంత వరకు కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడానికి పోలీసు యంత్రాంగంతో పాటు జిల్లా యంత్రాంగం కూడా సిద్ధమైంది. హరీష్, ఓకే, రైట్. థ్యాంక్ యూ సూర్యప్రకాష్.